ఎలాగో నేర్చుకున్నామంటే అంటే లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే లైక్ ఫ్రాక్షన్స్ అయితే ఎలా చేయాలి, అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే మనం ఎలా చేయాలి వితౌట్ ఎల్సిఎంతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్రాక్షన్ అంటే మనం ఏం నేర్చుకున్నామండి, లైక్ ఫ్రాక్షన్ అంటే మనకి డినామినేటర్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ ఏ లైక్ ఫ్రాక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3/5 ప్లస్ 1/5 is equal to 3 plus 1 4 4/5 వేస్తాం అంటే 4/5 వేస్తాం. అలాగే 7/50 మైనస్ 2/30 2/50 is equal to లైక్ ఫ్రాక్షన్. 7/9 ఎంతండి, 7 minus 9 5 5/15 వేసుకుంటాం. 5/15 అంటే 5 1 5 5 3 15 1/3 వేస్తాం. ఇవి మనకి లైక్ ఫ్రాక్షన్ కింద వస్తాయి. అదే అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే అర్థం ఏంటండి, మనకి 3/7 ప్లస్ 1/3 ఇలా ఉందనుకోండి, దీన్ని మనం అన్లైక్ ఫ్రాక్షన్ అంటాం. యాక్చువల్గా అయితే అన్లైక్ ఫ్రాక్షన్లోను మనకి రెండింటికి ఏం చెప్తారు, మనకి యాక్షన్ చేయమంటారు. 21 వస్తుంది. 7 3 21 3 3 9 ప్లస్ 3 7 7 1 7 బై 7 3 21 యాక్షన్ ఎంత వచ్చిందండి, 21 వచ్చింది. అంటే 16/21 వస్తుంది. సో ఇలాగా మనం ఎల్సిఎం టైప్లో మనం చేసుకోవాలన్నమాట. కానీ మనకి ఇక్కడ బటర్ఫ్లై మెథడ్లోను మనం చేసుకోవచ్చు. ఎలాగంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి 7 ఇక్కడ మనకి ఈక్వల్ లేవు, డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్. సో దాన్ని మనం ఏమంటామంటే అన్లైక్ ఫ్రాక్షన్ అంటాం. అన్లైక్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ అంటే మనకి ఇలాగా 7 3 8 24 7 1 7 7 1 7 by 7 8 56 7 8 56 అంటే 24 plus 7 31/56 వస్తుంది. అలాగే 2/7 ప్లస్ 1/3 ఇలా ఉందనుకోండి, 1/3 ఉందనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 3 2 6 ప్లస్ 7 1 7 బై 21 7 3 21 అంటే మనకి ఏమొస్తుందండి, 6 ప్లస్ 7 13/21 వస్తుంది. 13/21 వస్తుంది. అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ కూడా అంతే, 7/14 మైనస్ 1/3 ఇలా ఉందనుకోండి. 7 3 అంటే బటర్ఫ్లై మెథడ్లో 3 7 21 మైనస్ 14 1 14 బై 3 14 42 42 21 minus 14 7/42 వస్తుందండి. 7/42 ని మనం ఎలా చేసుకోవచ్చు, 7 1 7 6 42. సో ఇలాగా మనం అన్లైక్ ఫ్రాక్షన్, అలాగే మనకి లైక్ ఫ్రాక్షన్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఉందనుకోండి, ఇలాగా కామన్ ఫ్యాక్టర్ ఉందనుకోండి, కామన్ ఫ్యాక్టర్తో మనం ఎలా చేసుకోవాలి అనుకుంటే 7/16 ప్లస్ 1/4 ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి. దీనికి ఈ రెండింటికి మనకి కామన్ ఫ్యాక్టర్ వస్తుందండి. అంటే 16కి 4కి కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎలాగా 16 అనేది 4 టేబుల్లో మనకి ఏం టైమ్స్ పోతుందండి, 4 4 16 4 1 4. సో ఇది మనకి ఎలాగంటే కామన్ ఫ్యాక్టర్స్. అప్పుడు దీనికి 1 7 7 ప్లస్ 4 1 4 బై ఏంటి అర్థమైందండి. నెక్స్ట్ 4 4 16 అయినా ఒకటే, 16 1 16 అయినా ఒకటే వస్తుంది. అంటే మనకి ఎంత వస్తుందండి, 11/16 వస్తుంది. 11/16 అనేది వస్తుంది అన్నమాట. అలాగే మనకి 8/35 ప్లస్ 1/7 ఇలా ఉందనుకోండి. ఈ రెండింటికి మనకి కామన్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది, కామన్ ఫ్యాక్టర్ అనేది 7 8 56 7 8 56 అని మనం వేసుకుంటాం. సో అలా మనం వేయకూడదు, అలా వేయక్కర్లేదు. ఎందుకంటే మనకి చాలా ఇదిగా అవుతుంది, చాలా డీప్గా మనం చేయగలుగుతాం. అందుకని కామన్ ఫ్యాక్టర్ని చూసుకోవాలి. 7 టేబుల్లో ఏం సరిపోతుందండి, 5 times 7 5 35 7 1 7. సో ఇప్పుడు దీనికి 1 8 8 ప్లస్ 5 1 5 బై
బై 7 5 జా 35 లేదంటే 5 35 1 జా 35 వస్తుంది. 7 ప్లస్ 8 ప్లస్ 5 13 13 బై 35 13 బై 35 అనేది మనకి వస్తుందన్నమాట. సో ఇలాగా మనం అన్ఫాక్ట్ మనకి ఈ అన్ఈక్వల్గా ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఫ్యాక్టర్ కామన్ గా ఉన్నప్పుడు మనం ప్లస్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మైనస్ కూడా మనం అలాగే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకో విధంగా చేసుకోవచ్చు. ఎలా మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా మనము ఇలాగే చేసుకోవచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం ఎలా చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 3/7 1 3/7 ప్లస్ 2 1/5 ఇలా ఉందనుకోండి. 2 1/5 ఇలా ఉందనుకోండి. ఇప్పుడు మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మనకి ఏంటి యాక్చువల్గా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో మార్చుకోమంటారు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో మార్చుకొని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నుంచి మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మళ్ళీ మనం మార్చుకోవాలి. ఏంటి అలా కాకుండా మనం సింపుల్ గాని హోల్ నెంబర్ అన్నవి పక్కన పెట్టేసుకోండి. అంటే 1+2 అనేది పక్కన పెట్టండి. నెక్స్ట్ 3/7 ప్లస్ 1/5 ఇది ఏంటి ఇప్పుడు మామూలుగా 1+2 ఎంతండి 3 7 5 ఇప్పుడు కామన్ గా చేసుకుందాం. 5 3 జా 15 ప్లస్ 7 1 జా 7 బై 7 5 జా 35 బటర్ఫ్లై మెథడ్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు 3 15 ప్లస్ 2 22 బై 35. సో మనకి సింపుల్ గా మనకి ఇలాగా మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా మనం ఎలా చేసుకోవచ్చు. 4 అలాగే 4 1/3 ప్లస్ 2 1/7 ఇలా వేస్తే 4 ప్లస్ 2 1/3 ప్లస్ 1/7 ఇలా చేసుకుందాం. 4 ప్లస్ 2 6 7 1 జా 7 ప్లస్ 3 1 జా 3 బై 7 3 జా 21 అంటే 6 10/21 అనేది మనకు వస్తుంది. అంటే యాక్చువల్గా మీకు అర్థమవుతుందని విడివిడిగా వేసాం కానీ లేదంటే సింపుల్గా చేయొచ్చు. 4 ప్లస్ 2 6 ఈ రెండు కూడా కామన్ ఫ్యాక్టర్స్ కాదు. ఇక్కడ చేసుకోవచ్చు. 7 1 జా 7 ప్లస్ 3 1 జా 3 7 ప్లస్ 3 10 బై 7 3 జా 21. సో మనం ఇలాగా ఆన్సర్ అంటే చేస్తూ ఉంటే మనకి ఎప్పుడైనా సరే మనకి త్రూగా చేస్తూ ఉంటే మనకి అనేది ఫ్రాక్షన్స్ అన్ని చాలా ఈజీగా మనకి అవుతుంది.